ఇంటర్మీడియట్ వరకు శాంతి చాలా మంచి అమ్మాయి. అలాగే ఉన్నత విద్యాభ్యాసం కోసం డిగ్రీ కాలేజ్లో జాయిన్ అయ్యింది. అబార్షన్ కోసం హాస్పిటల్ వెళ్ళి ఇంటర్మీడియట్ వరకు శాంతి చాలా మంచి అమ్మాయి. అలాగే మంచి పరిశుద్ధంగా జీవిస్తున్నటువంటి క్రైస్తవురాలు. అయితే ఉన్నత విద్యాభ్యాసం కోసం డిగ్రీ కాలేజ్ లో జాయిన్ అయ్యింది. అయితే అక్కడ శ్వేత అనేటువంటి ఒక అమ్మాయితో స్నేహం చేసింది శాంతి. ఈ కొద్ది యవ్వన కాల జీవితాన్ని మన ఇష్టానుసారంగా జీవించాలి అనేటువంటి విధానం కలిగినటువంటి వ్యక్తి శ్వేత. అయితే అలాంటి వ్యక్తితో స్నేహం చేస్తున్నటువంటి యొక్క శాంతికి ప్రేమించడం తప్పేమీ కాదు అని శ్వేత చెప్పినటువంటి మాటలు విన్నటువంటి శాంతి ఒక అబ్బాయిని ప్రేమించి, అయితే పెళ్లికి ముందు పాపం చేసిన తప్పేమి కాదు అని శ్వేత చెప్పినటువంటి మాటలకు శాంతి ఆకర్షింపబడి ప్రేమించిన అబ్బాయితో పాపం చేసి గర్భవతి అయింది. అబార్షన్ కోసం హాస్పిటల్ వెళ్ళి రహస్యంగా జరిగినటువంటి ఈ విషయం అంతా కూడా శాంతి వారి ఊరి వారందరికీ కూడా తెలిసిపోయింది. అయితే ఆ నోట ఈ విషయం వారి తల్లిదండ్రులకు కూడా తెలిసింది. చదువుల పేరిట దూరానికి వెళ్ళినటువంటి ఈ యొక్క శాంతి చేసినటువంటి ఈ యొక్క నీచమైనటువంటి కార్యక్రమానికి ఇంట్లో ఊర్లో తలెత్తుకోలేక తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు. తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు అని షాక్ లో ఉన్నటువంటి శాంతికి మరో పెద్ద షాక్ తగిలింది. అదేంటంటే ఈ అబ్బాయి ఉద్యోగం వంకతో విదేశాలకు వెళ్ళిపోయి అక్కడ 3 నెలలుండి అక్కడ మరో అమ్మాయిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ప్రియుని చేతిలో మోసపోయింది తల్లిదండ్రుల చావుకు కారణమైంది. శ్వేత యొక్క మాటలు ఆలకించి బంగారు లాంటి తన జీవితాన్ని చేతులారా పాడు చేసుకు ఒకసారి ఊహించండి. ప్రేమించిన వాడు దూరం అయిపోయి తల్లిదండ్రులిద్దరు కూడా ఆత్మహత్య చేసుకుని చనిపోయి గర్భవతిగా ఉన్నటువంటి యొక్క శాంతి జీవిత స్థితి అలా ఉంటుంది. ఈరోజు చాలా మంది యవనస్తులు కూడా వారు చెడిపోయిన యవనస్తుల మాటలు ఆలకించి తీయని మాటలు ఆలకించి తమ జీవితాలను నిర్దాక్షిణ్యంగా నాశనం చేసుకుంటూ ఉన్నారు. బంగారు లాంటి భవిష్యత్తుని చేతులారా భస్మం చేసుకుంటున్నారు. ప్రియమైనటువంటి చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, నేను మీతోటి మాట్లాడుతున్నాను. మీరు ఎవరు మాటలు వింటున్నారు? ఎవరితో స్నేహం చేస్తారు? చెడ్డ సాంగత్యము మంచి నడవడిని చెరుపునని వాక్యం సెలవిస్తుంది. సో మీరు వింటున్నటువంటి ఆలోచనలు బట్టి, మీరు చేస్తున్నటువంటి స్నేహాన్ని బట్టి మీ యొక్క భవిష్యత్తులో మీ స్థితి ఉంటుందని గమనించండి. శాంతిలాగా మరొకరి జీవితం ఎవరిది కూడా పాడవకూడదని ఆశిస్తూ ఒక్కసారి ఆలోచించండి. మీ స్థితి ఎలా? మీ జీవితం గొప్పదిగా 10 మందికి ఆదర్శవంతమైనది, 10 మంది మిమ్మల్ని చూసి ఆశ్చర్యపడేటట్టుగా, చెదిరించుకునేటట్టుగా కాకుండా ఆశ్చర్యపడేటట్టుగా బ్రతకాలంటే యేసయ్య మాట ఆలకించండి. యేసయ్యతో సహవాసించండి. దేవుడు మిమ్మును, మీ కుటుంబాలను, మీ యొక్క చదువులను, సమస్తమును కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. యూత్ ఫర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.